గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెడుతూనే అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మద్దిపాడు మండలం ఏడుగుళ్లపాడులో ఇంటింటికి కూటమి ఈ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, పెదకొత్తపల్లి సొసైటీ చైర్మన్ మండవ హరిప్రసాద్, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ శిల్పా సౌందర్య, నియోజకవర్గ సలహాదారులు మండవ జయంత్ బాబు, మాజీ సర్పంచ్ దాసరి రమేష్, పోతినేని శ్రీనివాసరావు, గోరెంట్ల చిరంజీవి, గట్టినేని అయ్యన్న, దుగ్గినేని నరసింహారావు, ముప్పా రవీంద్ర, దేవబత్తిన ప్రసాద్, మండవ గోపి, గడ్డం రవి, మొనపాటి రామకృష్ణ, రఘురాం, మార్నేని రాఘవ, రాయిపాటి శ్రీనివాసరావు, దార్ల రామారావు, దుర్గా భవానీ, కాకి శైలజ, చిరంజీవి, లాలం, దాసు, శ్రీమాన్, ఎద్దు సురేష్ మరియు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. మంచిది. దీంట్లో ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ అయిపోయిందా? ఇంకా కోచింగ్ ఎక్కడ తీపిస్తున్నావు? గ్యాస్ సరే పడిందా? సరే సరే. ఏం వస్తుంది, ఏం రావటం లేదు గవర్నమెంట్ నుంచి? పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు ఇస్తున్నారా? గ్యాస్ 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 అదే అదే చెప్తా ఉన్నారు. ఒక 35-36 లక్షలు అయితే చేపిద్దాం. ఏదో ఇబ్బందులు ఏమున్నాయి? నీళ్లు తప్ప. నీళ్లు ఉన్నాయంట కదా, నీళ్లు నిలబడుతున్నాయని చెప్తున్నారు. అదొకటి. జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు. గ్యాస్ ఒకటే ఎలిజిబుల్ సార్, ఫ్రీ గ్యాస్ ఎలిజిబుల్. ఫ్రీ గ్యాస్ అంతే. రెండోసారి ఒకసారి వస్తే అమ్మాయి ఆమెనా? ప్రైవేట్ గా మెడికల్ షాప్ లో చేస్తారు. వందనం పడిందమ్మా? డిప్లొమా డిప్లొమా అయితే తర్వాత ఈ అబ్బాయి పడిందా? పడిందా? ఏమో కొద్దిగా తర్వాత పడుతుంది. ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ 10వ క్లాస్ వరకు, దాంట్లో ఇంటర్మీడియట్, డిప్లొమా. అది సరే. నమస్కారం అమ్మా. అవునా? ఇది గ్యాస్ పడిందా? ఇన్స్టాల్మెంట్ ఒకటన్నా? ఇంకేం చేయాలి? ఇక్కడ నీళ్లు వస్తున్నట్టున్నాయి కదా, అది కొద్దిగా వాళ్ళు సాల్వ్ అయినట్టే కదా కొద్దిగా. కొంచెం వరకు కాలువలు వేసినాక ఇళ్లలోకి వాటర్ రావడం లేదు సార్. కలవట్లు కడితే ఇంకా రోడ్డు మీద ఉన్నాయి. హైవే వాటర్ ఇప్పుడు రావట్లే. ఇప్పుడు హైవే వాటర్ దానికి ఏం చేయాలి? పర్మనెంట్ సొల్యూషన్ ఏం? వాళ్ళు ఏదో కట్టారు ఇచ్చారన్నారు కదా. గ్యాస్ 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 సరే, వాళ్ళు కొద్దిగా కడితే మనం కూడా కట్టొచ్చు. పడిందా? చెప్పండి. ఏమేం తెలుస్తుంది అమ్మా? ఏమేమి తెలుస్తుంది? ఏమి చాక్లెట్ ఇచ్చారా లేదంటే చెప్తారు కానీ రైట్ అమ్మ. వందనాలు. నమస్కారం. పెన్షన్ వస్తున్నట్టుంది. 1వ తారీఖు ఇస్తున్నారా? ఎక్కడ ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే ఎక్కడ రమ్మంటున్నారా? అదే అదే మాట్లాడుతా ఉన్నావు. ఒక 30-35 లక్షలు అయితే అయిపోద్ది కదా. చూద్దాం, వీళ్ళని అడుగుదాము, లేకపోతే మనమే పెడతాం.
ఒంటరి మహిళనా అంటున్నారు సారు ఎవరు లేరా పిల్లలు? అది CMRF పెట్టారా? ఎంత అయింది? బిల్స్ తీసుకోండి, బిల్స్ తీసుకొని వస్తే నువ్వు మాట్లాడి వాళ్ళకి అన్ని తెలియదు కదా, మాట్లాడి బిల్స్ వస్తే ఏదో ఒక 20,000 25,000 ఇప్పిస్తాం. అవునా? అది పెట్టేయండి, చెప్పి పెన్షన్ వస్తుందా? ఎందుకని అంటే 60,000 ఏం పర్లేదు మెల్లగా పిల్లలు లేరా? ఎంత పడాలా డబ్బులు? పెండింగ్ పడిందని చెప్పారు. నెక్స్ట్ ఆగస్ట్ లో రిలీజ్ చేస్తామన్నారు. చెప్దాం, అది మాట్లాడతా. చెప్పారు ఇందాక, నేను మాట్లాడతా, వచ్చేదాన్ని చూద్దాం. వచ్చినప్పుడు వర్షం పడితే భయపడితే వర్షం పడితే చెప్పాడు. జీతం అంతా బాగుంది కానీ కొడుకు చనిపోయాడు. వాళ్ళ కూతురు కూడా చనిపోయింది సార్. ఒక పాప ఒక బాబు అయితే పాపనేమో వీళ్ళ పెద్ద పాపలు తీసుకున్నారు. బాబుని తెచ్చుకొని వినిపించుకున్నారు. అన్ని వచ్చాయని చెప్పంటున్నారా? సబ్సిడీ కూడా అడుగుతున్నారు. కెమెరా కొనుక్కున్నారు సార్. ఫోటో స్టూడియో కింద సబ్సిడీలో అదే ఎస్సీ లోన్లు వచ్చినప్పుడు పెడదాం. ఇప్పుడు ఎలిజిబుల్ సార్. అవునా? ఎప్పుడు వస్తానని చెప్పారు? ఎప్పుడు ఇస్తానని చెప్పారు వాళ్ళు? ఇంకా తెలియదు. కనుక్కోండి. 12 రైజ్ అయ్యండి, కంప్లైంట్ 12 రైజ్ చేశారు ఈ ఊళ్ళో. ఈ ఇయర్ జాయిన్ అయ్యాడు సార్ ఫస్ట్ క్లాస్ కి. రేపు నెక్స్ట్ అంతేలే, బర్త్ సర్టిఫికేట్ అంతా స్కూల్ ఐడి అని చేస్తేనే ఇస్తారు. ఐడియా మీరు సరే. ఏం పని చేస్తున్నారు? మట్టి పని ఏం పని పెడతా ఉంటారు? వెళ్ళేది నువ్వు కదా. ఏ పని పెడుతున్నారు? మట్టి పని. మట్టి పని ఏం పెడుతున్నారు అంటున్నా. అదే ఏ పని ఏం చేస్తారు మీరు? ఆడ పోయి అంటాడు సార్. కాలాలా? ఎక్కడ? వస్తుంది. సరే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramna.nursing.home.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.